హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం రియాక్ట్ మెషిన్ కోడింగ్ రౌండ్కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో యూజువలీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ని హైర్ చేసుకుంటున్నప్పుడు దే యూస్ టు హ్యావ్ ఎ రౌండ్ కాల్డ్ మెషిన్ కోడింగ్ రౌండ్. సో దాంట్లో అయితే మనకి చిన్న చిన్న అసైన్మెంట్స్ టైప్ ఇస్తూ ఉంటారు, ఫ్రంట్ ఎండ్ టాస్క్స్. సో అట్లాంటి దానికి సంబంధించిందే ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయితే. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే బేసిక్గా మనకు ఒక యూజర్ టేబుల్ ఉందని అనుకోండి. సో ఆ యూజర్ టేబుల్లో కొన్ని కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూపించినట్టు యూజర్ నేమ్, అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అండ్ సో ఆన్. సో ఈ కాలమ్ సెలెక్టర్ అని మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా అంటే బేసిక్గా లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో అన్ని కాలమ్స్ ఉంటాయి ఇనీషియల్గా, అండ్ దెన్ మనం ఏ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని వాటన్నిటిని రైట్ సైడ్ మూవ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా రైట్ సైడ్లో కనిపించేది ఏంటంటే సెలెక్టెడ్ కాలమ్స్ ఆర్ పిక్డ్ కాలమ్స్ అన్నట్టు. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఏంటంటే అన్పిక్డ్ కాలమ్స్ ఆర్ అన్సెలెక్టెడ్ కాలమ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అండ్ దెన్ ఈమెయిల్, ఈ రెండింటిని నేను సెలెక్ట్ చేయాలి, రైట్ సైడ్ మూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఐ కెన్ జస్ట్ సెలెక్ట్ దోస్ టూ ఆన్ ది లెఫ్ట్ సైడ్ అండ్ దెన్ సెలెక్ట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఈ బటన్ ఎనేబుల్ చేయాలి. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఆ రెండు కాలమ్స్ అనేవి రైట్ సైడ్ వస్తాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సిటీ మూడు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను. మూడు సెలెక్ట్ చేయగానే మళ్ళీ అగైన్ ఆ బటన్ ఎనేబుల్ అయింది. సో క్లిక్ చేస్తే ఆ మూడు కాలమ్స్ కూడా రైట్ సైడ్ వచ్చి చేరాయి. ఒకవేళ మనం అన్సెలెక్ట్ చేసుకోవాలి, వాటిని మళ్ళీ బ్యాక్ టు లెఫ్ట్ బాక్స్ తీసుకురావాలనుకుంటే మళ్ళీ రైట్ సైడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ సూన్ యాజ్ వీ సెలెక్ట్ అట్లీస్ట్ వన్ కాలమ్, దెన్ ఈ లెఫ్ట్ యారో బటన్ అయితే ఎనేబుల్ అవ్వాలి. దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఆ కాలమ్స్ అనేవి ఇటు సైడ్ రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే సిటీ అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. సో బేసిక్గా ఇవైతే రిక్వైర్మెంట్స్. సో దీన్ని మనం రియాక్ట్ యూజ్ చేసి సాల్వ్ చేయబోతున్నాం. సో మేజర్లీ వీ విల్ బీ యూజింగ్ యూ స్టేట్ హుక్. సో యూ స్టేట్ హుక్ని ఎఫిషియెంట్గా వాడి మనం ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అయితే ఐ వుడ్ లైక్ టు ఫోకస్ మోర్ ఆన్ ద యూఐ అండ్ దెన్ లేటర్ వీ విల్ టాక్ అబౌట్ ద ఫంక్షనాలిటీ. సో ఫస్ట్ యూఐ బిల్డ్ చేయడానికి మనకు ఓవరాల్గా ఒక కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ లోపల ఈ వైట్ కలర్ బాక్స్ ఉంది, పెద్ద బాక్స్. ఆ బాక్స్ లోపల మళ్ళీ అగైన్ 3 things ఉన్నాయి. వన్ ఈస్ ద లెఫ్ట్ బాక్స్ అండ్ దెన్ ద రైట్ బాక్స్ అండ్ దెన్ ద సపరేటర్. So first layout build చేద్దాం. So as of now I have nothing in my component. So let's create the container which is the overall container. దీని క్లాస్ నేమ్ కంటైనర్ అని ఇస్తాను. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్, ఈ సెంట్రల్లో ఏదైతే కనిపిస్తుందో పెద్ద వైట్ కలర్ బాక్స్, దాన్ని అయితే కాలమ్ సెలెక్టర్ అని అంటాను. కాలమ్ సెలెక్టర్ బికాస్ ఇన్సైడ్ దిస్ వీఆర్ సెలెక్టింగ్ ద కాలమ్స్. అండ్ దీని లోపలికి వచ్చేసరికి 3 children ఉండాలి. వన్ ఈజ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ అండ్ దెన్ ద రైట్ సైడ్ బాక్స్ అండ్ దెన్ ద సపరేటర్. సో div బాక్స్ అని అంటాను లెఫ్ట్ సైడ్ దాన్ని, అండ్ దెన్ div separator అండ్ దెన్ అనదర్ div విచ్ ఇస్ అగైన్ ఎ బాక్స్. సో టోటలీ ఇవైతే మనకు కావాల్సిన ఎలిమెంట్స్. అండ్ తర్వాతకి డేటా వచ్చినప్పుడు మనం ఆ ఎలిమెంట్స్లో ఏమేమి రెండర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే వీటి లేఅవుట్ బిల్డ్ చేద్దాం. సో దానికోసం అయితే ఐ వుడ్ లైక్ టు యూస్ సాస్. సో సాస్ వాడడానికి వీ నీడ్ టు ఇన్స్టాల్ సాస్. లెట్ మీ జస్ట్ ఇన్స్టాల్ npm install సాస్. సో అది సాస్ ఇన్స్టాల్ చేస్తుంది సో దట్ వీ కెన్ యూస్ SCSS. I'll create an index.scss file. ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి టార్గెట్ చేద్దాం. ఫస్ట్ కంటైనర్ ఉంది, సో కంటైనర్ని టార్గెట్ చేద్దాం. అండ్ నేనైతే క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంది కలర్ పిక్కర్. సో ఆ కలర్ పిక్కర్ వాడి మనం ఏ కలర్ అంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు బ్రౌజర్లో. సో ఐ జస్ట్ సెలెక్ట్ ద కలర్ అండ్ దీని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇది. సో యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు ఎందుకంటే దాంట్లో కంటెంట్ ఏం లేదు. సో ఐ వుడ్ లైక్ టు మేక్ ఇట్ ఫుల్ స్క్రీన్. సో దానికి దీని పొజిషన్ అట్రిబ్యూట్ ఫిక్స్డ్ అండ్ దెన్ టాప్ 0, లెఫ్ట్ 0, రైట్ 0 అండ్ దెన్ బాటమ్ 0. సో నా ఇప్పుడు చూస్తే మొత్తం స్క్రీన్ అంతా ఆక్యుపై అయింది. ఒకవేళ రెడ్ కలర్ ఇస్తే మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, సో దీంట్లో ఇప్పుడు బాక్స్ కూడా ఉంది, మన సెంట్రల్ బాక్స్ విచ్ ఇస్ ద కాలమ్ సెలెక్టర్. లెట్స్ ఆల్సో సెలెక్ట్ దట్ వన్. సో ఈ కాలమ్ సెలెక్టర్స్కి వచ్చి విడ్త్ వచ్చి ఒక 500 pixels ఆర్ మేబీ ఐల్ జస్ట్ కీప్ ఇట్, బెటర్ వీ కీప్ విడ్త్ యాజ్ 500. సో మనకు స్ట్రిక్ట్ విడ్త్ కావాలి. అండ్ దెన్ హైట్ వచ్చి ఒక 400 pixels అని ఇస్తాను. సో యాజ్ ఆఫ్ నో మనకు కనిపించట్లేదు బికాస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేయాలి. సో లెట్ మీ జస్ట్ కీప్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ బ్లూ. సో ఈ బాక్స్ ఇక్కడికి వచ్చింది, దాన్ని సెంటర్కి పట్టుకొని రావాలి. సో ఐ విల్ మేక్ ఇట్ యాజ్ అ ఫ్లెక్స్ బాక్స్ అగైన్. డిస్ప్లే ఫ్లెక్స్, అలైన్ ఐటమ్స్ సెంటర్ అండ్ దెన్ జస్టిఫై కాంటెంట్ సెంటర్ అగైన్. సో ఇప్పుడు బాక్స్ అయితే సెంటర్కి వచ్చింది. ఐ వుడ్ లైక్ టు డిక్రీజ్ లిటిల్ బిట్ హైట్. సో హైట్ అయితే 300 pixels చేస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ కలర్. సో లెట్ మీ జస్ట్ మేక్ ఇట్ టు వైట్. సో ఇప్పుడు మనకి చూస్తే బాక్స్ వచ్చింది. దానికి కొంచెం కర్వ్ రేడియస్ కూడా ఇద్దాం. సో బార్డర్ రేడియస్
is 10 pixels. Okay, so now దీంట్ లోపల ఉన్న 1 by 1 ఈ బాక్స్ని యాజ్ వెల్ యాజ్ ద సపరేటర్ని అండ్ దెన్ అనదర్ బాక్స్ని అయితే స్టైల్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. So let us target those each of them individually, box and then separator. So first అయితే box and then separator. సో ఈ బాక్స్లు రెండు బాక్స్ అండ్ దెన్ మధ్యలో సపరేటర్. సో ఈ మూడు కలిపి మనకు ఒక రో డైరెక్షన్లో రావాలి. సో ఐ వుడ్ లైక్ టు మేక్ దిస్ హోల్ వైట్ బాక్స్ ఇంటూ ఏ ఫ్లెక్స్ బాక్స్ అగైన్. సో దానికోసం అయితే డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తాను. అండ్ దెన్ ఈ సపరేటర్ బాక్స్కి వచ్చేసరికి ఫ్లెక్స్ గ్రో 1 అంటే అవైలబుల్ స్పేస్ మొత్తం తీసుకుంటాయి. సో ఇవి చూడడం కోసం మనం బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ అని ఇద్దాం పెట్టి. నా యూసి మొత్తం ఆక్యుపై అయిపోయాయి ఎందుకంటే సపరేటర్కి అయితే కాంటెంట్ ఏం లేదు. సో లెట్ మీ జస్ట్ కీప్ ద విడ్త్ ఆఫ్ 10 pixels ఫర్ ద సపరేటర్. సో ఇప్పుడు చూస్తే సపరేటర్ సెంటర్లో వచ్చింది. సో ఈ సపరేటర్ లోపల మనకి ఐకాన్స్ అయితే కావాలి. సో ఐకాన్స్ కావడం కోసం ఐ నీడ్ టు ఇన్స్టాల్ ఐకాన్స్, సమ్ ఐకాన్స్ లైబ్రరీ. సో ఐ విల్ యూజ్ మెటీరియల్ ఐకాన్స్ ఫర్ ఇట్. చాలా సింపుల్ యూజ్ చేయడం. మనం మెటీరియల్ ఐకాన్స్ npm అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది. సో దీని అయితే npm ఇన్స్టాల్ మెటీరియల్ ఐకాన్స్ అని కొట్టగానే డౌన్లోడ్ అయిపోతాయి. యూజ్ చేయడానికి we just need to add this particular statement, import statement in the main file, main index.js file. So I'll target this, copy that and then in index.js ikkadaithe paste chesa. So idi material icons only. As of now I did not install it. So npm install material icons. సో ఈ మెటీరియల్ ఐకాన్స్ అంటే మీకు తెలిసి ఉంటాయి గూగుల్ ఐకాన్స్. మనకు చాలా ఐకాన్స్ అయితే ఉంటాయి, వెరైటీ ఆఫ్ ఐకాన్స్. సో ఈ లైబ్రరీ వాడి మనం అది ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. నా ఇప్పుడు ఈ ఐకాన్స్ ఏంటనేది నాకు తెలియదు. ఒకటేమో రైట్ యారో ఉంది, ఇంకొకటేమో లెఫ్ట్ యారో ఉంది. సో లెట్ us just get them from గూగుల్ ఐకాన్స్. సో ఇక్కడైతే మనకి లెఫ్ట్ అని టైప్ చేస్తే సో యాజ్ ఆఫ్ నౌ ఐ రిమెంబర్ ద ఐకాన్ నేమ్. లెట్ మీ జస్ట్ సెర్చ్ ఫర్ రైట్. సో యూ సీ ఇక్కడ మనకైతే చెవ్రాన్ రైట్ అనే ఒక ఐకాన్ వచ్చింది, చెవ్రాన్ రైట్. సో లెట్స్ కాపీ దిస్. నౌ అవి రెండే ఏంటంటే బటన్స్ కాబట్టి ఇక్కడ వచ్చే రైట్ యారో యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ యారో బటన్స్ కాబట్టి ఐ యూజ్ బటన్స్ ఇన్సైడ్ ద సపరేటర్, 2 buttons. సో బటన్ అండ్ మెటీరియల్ ఐకాన్స్ అనే క్లాస్ నేమ్ అయితే ఇవ్వాలి మనం ఐకాన్స్ని డిస్ప్లే చేయడం కోసం. అండ్ చెవ్రాన్ రైట్ అనేది ఐకాన్ నేమ్ కాబట్టి సో ఇన్నర్ టెక్స్ట్ ఐకాన్ నేమ్ ఇవ్వాలి. సిమిలర్లీ లెట్స్ కాపీ అండ్ దెన్ పేస్ట్ ఇట్. నౌ ఫర్ రైట్ ఐకాన్ కోసం సింప్లీ ఫర్ లెఫ్ట్ ఐకాన్ కోసం చెవ్రాన్ లెఫ్ట్ అని ఉంటుంది ఆల్రెడీ. ఒకవేళ ఇక్కడ సెర్చ్ చేసినా మనకు దొరికిపోతుంది చెవ్రాన్ లెఫ్ట్. సో ఇక్కడ చూస్తే ఇది చెవ్రాన్ లెఫ్ట్ అన్నట్టు, లెఫ్ట్ సైడ్ ఉన్న యారో. సో ఈ రెండు ఐకాన్స్ అయితే నేను యాడ్ చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి. లెట్ మీ సేవ్ దిస్. యాజ్ ఆఫ్ నో దే ఆర్ విజిబుల్ బట్ ఆ సపరేటర్ విడ్త్ అనేది మనం రెస్ట్రిక్ట్ చేసాం. సో లెట్స్ నాట్ రెస్ట్రిక్ట్ ఇట్. అండ్ నా ఇప్పుడు చూస్తే మనకి రెండు ఐకాన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ రెండు ఐకాన్స్ వన్ అబౌవ్ ద అదర్ అండ్ దెన్ సెంటర్కి రావాలి మధ్యలోకి ఇక్కడికి. సో ఐ విల్ మేక్ ఇట్ as a flex box again with the flex direction as column and then justify content center. సో ఇప్పుడు ఐకాన్స్ రెండింటికి వచ్చాయి. ఆ రెండింటి మధ్య స్పేసింగ్ ఇవ్వాలనుకుంటున్నా. లెట్స్ జస్ట్ గివ్ గ్యాప్ ఆఫ్ 20 pixels. సో ఆ రెండింటి మధ్య గ్యాప్ కూడా వచ్చింది. అండ్ దెన్ బటన్స్ని టార్గెట్ చేద్దాం. ఇప్పుడు మెటీరియల్ ఐకాన్స్ బార్డర్ వచ్చేసి నన్ అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ ఇచ్చేద్దాం. అంటే దాని పేరెంట్ బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటే అదే బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో ఇప్పుడు చూస్తే మనకు ఐకాన్స్ క్లియర్ కనిపిస్తుంది. అండ్ లెట్స్ జస్ట్ హ్యావ్ ద కర్సర్ టు బి పాయింటర్ సో దట్ వీ కెన్ జస్ట్ సీ ద పాయింటర్ వెన్ ఎవర్ వీ హోవర్ ఆన్ దెమ్. అండ్ దీనికి కొంచెం ప్యాడింగ్ కూడా ఇస్తాను సపరేటర్ కంటైనర్కి. సో ప్యాడింగ్ వర్టికల్ ప్యాడింగ్ అవసరం లేదు బట్ హారిజంటల్లీ ఒక 10 pixels ఇస్తాం. సో 0 నాట్ 10 pixels 5 pixels. సో ఇప్పుడు మనకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది. అండ్ దెన్ ఓవరాల్ బాక్స్ కూడా కొంచెం ప్యాడింగ్ ఇద్దామని అనుకుంటున్నాను. సో విచ్ ఈస్ ద కాలమ్ సెలెక్టర్. లెట్స్ జస్ట్ గివ్ ప్యాడింగ్ ఆఫ్ 10 pixels. రైట్. సో ఇప్పుడు మనకి బాక్సెస్ వచ్చాయి, సపరేటర్ వచ్చి అన్నీ వచ్చినాయి. సో దీనికైతే బ్లూ తీసేస్తే అన్ని మెర్జ్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి. లెట్స్ జస్ట్ హ్యావ్ సమ్ బాక్స్ షాడో. ఇక్కడ చూపించినట్టే బాక్స్ షాడో ఇస్తే మనకు నీట్గా కనిపిస్తుంది. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గెట్ దిస్ బాక్స్ షాడో యాజ్ వెల్. సో ఇదైతే బాక్స్ షాడో కలర్. లెట్స్ గివ్ బాక్స్ షాడో ఫర్ దిస్. బాక్స్ షాడో 2 pixels and 5 pixels and this color. సో ఇక్కడ చూస్తే మనకు షాడో క్లియర్గా కనిపిస్తుంది బట్ స్టిల్ వీ విల్ ఇంక్రీజ్ ద షాడో లిటిల్ బిట్ మోర్. ఇంకా కనిపించట్లేదు. లెట్స్ జస్ట్ మేక్ ఇట్ లిటిల్ మోర్ గ్రే.
సో నౌ ఇట్ ఈస్ విజిబుల్ క్లియర్లీ. సో లెఫ్ట్ సైడ్ బాక్స్ వచ్చింది, రైట్ సైడ్ బాక్స్ వచ్చింది. నౌ వీ జస్ట్ నీడ్ టు వరీ అబౌట్ రెండరింగ్ ద కాలమ్స్ ఇన్ సైడ్ ఇట్. సో ఫస్ట్ అయితే ఈచ్ కాలమ్ని మనం డిఫైన్ చేయడానికి సో ఫార్ అయితే మనం ఏం చేసాం, జస్ట్ ఒక యూఐ మాత్రం బిల్డ్ చేసాం, ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఎప్పుడైనా మనం ఒక స్టేట్ఫుల్ కాంపోనెంట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు, అంటే ఏదైతే చేంజ్ అవుతా ఉన్నాయో అట్లాంటి బిల్డ్ చేసే ముందు ఫస్ట్లీ వీ నీడ్ టు ఫైనలైజ్ ద స్టేట్ ఆఫ్ ద కాంపోనెంట్. స్టేట్ ఫైనలైజ్ చేసినాక మనం కోడ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి అప్లికేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే స్టేట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఏమేమి చేంజ్ అవుతున్నాయి కాంపోనెంట్లో. సో ఫస్ట్ ఈ టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటివి ఫిక్స్డ్, అంటే ఇనీషియల్గా ఒక 10 కాలమ్స్ ఉన్నాయంటే కాలమ్స్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ప్లస్ కాలమ్స్ ఇన్ ద రైట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్, 10 ఉంటాయి, అందుకంటే ఎక్కువ రావు. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, లెఫ్ట్ బాక్స్లో కాలమ్స్ అనేటివి ఒకసారి 10 ఉంటే తర్వాతకి 5 అవ్వచ్చు, తర్వాతకి 3 అవ్వచ్చు, తర్వాతకి మళ్ళీ అగైన్ 10 అవ్వచ్చు. సో బేసిక్గా లెఫ్ట్ సైడ్ బాక్స్లో అండ్ దెన్ రైట్ సైడ్ బాక్స్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉన్నాయి క్లియర్గా. సో దట్ ఈస్ వన్ థింగ్. సో వీ నీడ్ టు హ్యావ్ 2 states, one for maintaining the left columns and left columns అంటే ఈ నేమ్స్ అన్నట్టు బేసిక్గా ప్రాపర్టీస్, అండ్ దెన్ అనదర్ వన్ ఫర్ మెయింటైనింగ్ ద రైట్ కాలమ్స్ ఆర్ రైట్ ప్రాపర్టీస్. సో టోటల్ ఈ 2 states అయితే మెయింటైన్ చేయాలి మనం. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మనం లెఫ్ట్ సైడ్లో కొన్ని కాలమ్స్ని సెలెక్ట్ చేసి బల్క్ ఒకటిసారి రైట్ సైడ్ మూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్, కంట్రీ అండ్ దెన్ ఆక్యుపేషన్, ఈ 3 సెలెక్ట్ చేశారు. సో నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ అనేటివి కూడా మారుతూ ఉంటాయి కంటిన్యూస్ బేస్డ్ అపాన్ హౌ మెనీ ఐ సెలెక్ట్. సో ఈ సెలెక్షన్స్ని కూడా మనం మెయింటైన్ చేయడానికి ఒక అడిషనల్ స్టేట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ లైక్ లెఫ్ట్ సైడ్ సెలెక్షన్స్ అండ్ దెన్ రైట్ సైడ్ సెలెక్షన్స్, లెఫ్ట్ సెలెక్షన్స్ అండ్ రైట్ సెలెక్షన్స్. సో ఇవైతే స్టేట్స్ మనకి ఈ కాంపోనెంట్కి కావాల్సిన స్టేట్స్. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే అన్సెలెక్ట్ కూడా చేయొచ్చు. సో అన్సెలెక్ట్ చేయగానే ఇప్పుడు 0 సెలెక్షన్స్ కదా లెఫ్ట్ సైడ్, సో అందుకే ఈ బటన్ డిసేబుల్ అయిపోయింది. అండ్ రైట్ సైడ్ కూడా 0 సెలెక్షన్, సో దిస్ బటన్ ఈజ్ ఆల్సో డిసేబుల్డ్. యాజ్ సూన్ యాజ్ ఐ సెలెక్ట్ వన్ థింగ్ దెన్ ఆ లెఫ్ట్ యారో ఏదైతే ఉందో అది ఎనేబుల్ అయింది. సో బేసిక్గా లెఫ్ట్ సైడ్ మోర్ దెన్ 0 సెలెక్టర్స్ అంటే 0 సెలెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఈ రైట్ యారోని ఎనేబుల్ చేయాలి. అండ్ రైట్ సైడ్ మోర్ దెన్ 0 సెలెక్షన్స్ ఉంటే లెఫ్ట్ యారోని ఎనేబుల్ చేయాలి, సింపుల్. సో దానికోసం ఆల్రెడీ నేను సెలెక్షన్స్ అన్నిటి మెయింటైన్ చేస్తున్నా, సో లెంత్ యూస్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఈ కాలమ్స్ని డిఫైన్ చేయడం కోసం ఈచ్ కాలమ్ ఏంటంటే ఒక నేమ్ ఉంది అంతే, మనకు కనిపించేది ఓన్లీ ఒక నేమ్. సో సిన్స్ ఇట్ ఈస్ లైక్ ఎ లిస్ట్ రైట్, సో వీ విల్ ఆల్సో మెయింటైన్ సమ్ యూనిక్ ఐడీస్ కరస్పాండింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్. అంటే అడ్రస్కి ఒక యూనిక్ ఐడి అండ్ దెన్ ఫోన్ నెంబర్కి ఒక యూనిక్ ఐడి అట్లా. సో నేనైతే ఆల్రెడీ ఒక డమ్మీ డేటా ప్రిపేర్ చేసి ఉంచాను. మీరు ఇక్కడ చూస్తే ప్రతి కాలమ్కి వచ్చేసరికి దెర్ ఇస్ అ ప్రాపర్టీ కాల్డ్ ఐడి దట్ డిఫైన్స్ ద యూనిక్నెస్ ఆఫ్ దట్ కాలమ్ నేమ్. అండ్ దెన్ దానికి ఒక టైటిల్ ఉంది. టైటిల్ ఏంటంటే బేసిక్ ఏదైతే మనం యూఐ పైన చూపిస్తామో అది టైటిల్. సో ఐడి టైటిల్ ఫర్ ఎవ్రీ కాలమ్. సో ఈ డేటాని అయితే నేను గ్రాప్ చేసి పెట్టుకుంటాను. ఐ విల్ జస్ట్ కాల్ ఇట్ as ఆల్ కాలమ్స్. సో అన్ని కాలమ్స్ని ఇప్పుడు నేను ఒక అరేలో పెట్టుకున్నాను. సో లెట్ us maintain the state. Firstly left columns and then or else we can simply maintain a object also, but yeah, let's maintain separate thing. So constant left columns and then set left columns. So initially మనకైతే లెఫ్ట్ సైడే అన్ని కాలమ్స్ ఉండాలి. సో ఆల్ కాలమ్స్ ఆర్ గోయింగ్ టు బి అవర్ లెఫ్ట్ కాలమ్స్ ఇనిషియల్లీ ఫర్ ద ఫస్ట్ టైం రెండర్. Now similarly let's make the right columns and set right columns. సో ఇనీషియల్గా రైట్ సైడ్ అయితే మనకి ఎంటీ ఏముండవు. సో లెట్స్ మేక్ ఇట్ టు ఎంటీ లిస్ట్. సో లెఫ్ట్ కాలమ్ స్టేట్ అయిపోయింది, రైట్ కాలమ్ స్టేట్ అయిపోయింది. నౌ వీ నీడ్ టు రెండర్ బోత్ ఆఫ్ దెమ్. సో ఫస్ట్ ఈ ఫస్ట్ బాక్స్లో ఏం రెండర్ చేయాలంటే లెఫ్ట్ కాలమ్స్ రెండర్ చేయాల్సి ఉంటుంది. సో లెట్ us just have that left columns dot map for every column we will just render that. సిన్స్ వీటిని కూడా సెలెక్ట్ చేస్తుంది కాబట్టి, అంటే ప్రతిదాన్ని సెలెక్ట్ చేస్తుంది కాబట్టి ఐ విల్ జస్ట్ కాల్ ఇట్ యాజ్ ఈచ్ థింగ్ యాజ్ అ బటన్. ఓకే, వీ విల్ రెండర్ దెమ్ యాజ్ బటన్స్ హియర్ అగైన్. సో ఐ విల్ జస్ట్ రిటర్న్ ఎ బటన్ వేర్ వీ విల్ జస్ట్ హ్యావ్ ద టైటిల్ ఇన్ సైడ్. సో c.title అయితే దీంట్లో పెడతాం. అండ్ ఇవన్నీ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ ద కీ అట్రిబ్యూట్స్ యాజ్ వెల్. సో c.id. సో ఐడి ఈజ్ ఆల్రెడీ యూనిక్ కాబట్టి c.id వస్తుంది. సో సిమిలర్లీ రైట్ బాక్స్లో అయితే రైట్ కాలమ్స్ రెండర్ చేయాలి. సో లెట్ మీ జస్ట్ హ్యావ్ రైట్ కాలమ్స్ హియర్ అండ్ దెన్ యూ సీ. నా ఇప్పుడైతే అన్ని బటన్స్ వచ్చేసినాయి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే ఏం రాలేదు. సో చూస్తే డిజైన్ మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోయింది, ఎందుకంటే ఈ రెండింటికి ఫ్లెక్స్ గ్రో ఉంది యాజ్ ఆఫ్ నౌ.
సో ఫ్లెక్స్ స్క్రో లేకుండా ఏం చేయాలి బెటర్గా అనుకుంటే వీ హ్యావ్ టు గివ్ ద విడ్త్ ఆఫ్ ద కంటైనర్స్ ఇన్ పర్సంటేజెస్. సో ఈ బాక్సెస్కి ఏవైతే ఉందో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ జస్ట్ ద ఫ్లెక్స్ స్క్రో we will specify the min width of it to be or standard width of it to be some percentage of its parent. సపరేటర్కి కొంత పర్సంటేజ్ వెళ్తుంది అండ్ బాక్స్ 1కి బాక్స్ 2కి ఈక్వల్ విడ్త్ అయితే రావాలి. లెటస్ ఏ సపరేటర్ ఈస్ టేకింగ్ అవుట్ సమ్ విడ్త్, దెన్ టోటల్ విడ్త్ మైనస్ సమ్ విడ్త్, ఆ సమ్ విడ్త్ ఏదైతుందో అవన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. లెట్ మీ జస్ట్ కాల్ ఇట్ యాజ్ సమ్ 45% ఆఫ్ ఇట్స్ పేరెంట్. ఓకే, సో ఇప్పుడు చూస్తే 45% ఫర్ ద లెఫ్ట్ సైడ్, 45% ఫర్ ద రైట్ సైడ్. ఈ బటన్స్ కూడా మనకి ఇక్కడ చూపించినంత ఆర్గనైజ్డ్గా లేవు. సో లెట్ us స్టైల్ దెమ్. సో ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫ్లెక్స్ బాక్స్ విత్ కాలమ్ డైరెక్షన్. సో లెట్స్ జస్ట్ మేక్ ద బాక్స్. ఈ బాక్స్ అనేది రెండు, లెఫ్ట్ సైడ్ బాక్స్ యాజ్ వెల్ as రైట్ సైడ్ బాక్స్, ఈ రెండింటికి కలిపి సేమ్ స్టైలింగ్ ఉంది కాబట్టి ఒకే దగ్గర మనం అయితే ఆ స్టైల్స్ అనేటివి ఇద్దాం. సో డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్. సో ఇప్పుడు చూస్తే అన్ని కాలమ్స్ అయిపోయి ఓవర్ఫ్లో కూడా అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ దిస్ ఓవర్ఫ్లో టు హ్యాపన్. సో ఓవర్ఫ్లో y హ్యాస్ టు బి స్క్రోల్. So let's give that overflow y to be scroll. Now ఇప్పుడైతే మనకు స్క్రోల్ బార్ చూడొచ్చు క్లియర్. ఇప్పుడు ప్రతి బటన్కి మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలి అండ్ దెన్ వర్టికల్ ప్యాడింగ్ కూడా ఇవ్వాలనుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏం చేయొచ్చు, గ్యాప్ ఇవ్వాలి ఫస్ట్. సో గ్యాప్ వచ్చేసి ఒక 4 pixels ఇద్దాం. సో ఇప్పుడు చూస్తే ప్రతి బటన్ మధ్య గ్యాప్ వస్తుంది అండ్ కొంచెం బటన్ పెద్దగా చూపించాలి. సో వీ నీడ్ టు గివ్ సమ్ ప్యాడింగ్ ఫర్ దెమ్. సో వీటిని అయితే మనం ఐటమ్ అని అందాం. ప్రతి బాక్స్ లోపల ఉన్నదాన్ని ఐటమ్ అని అందాం. సో లెట్స్ కీప్ ద క్లాస్ నేమ్ కాల్డ్ ఐటమ్ అండ్ ఈవెన్ హియర్ ఆల్సో ఐటమ్. ఓకే, సో ఇప్పుడు ప్రతి ఐటమ్కి మనం ఏం చేయొచ్చు, ఒక వర్టికల్ ప్యాడింగ్ అయితే 5 pixels చేయొచ్చు, హారిజంటల్ 0 ఇచ్చిన పర్లేదు. సో ఇప్పుడు చూస్తే ప్రతిదీ ఐటమ్. నా వీటికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా, బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ అండ్ బార్డర్ వచ్చేసి నన్. సో బార్డర్లో అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ట్రాన్స్పరెంట్. సో ఈ టెక్స్ట్ అలైన్ అనేది బై డిఫాల్ట్ సెంటర్ ఉంటుంది బటన్స్కి. సో వాటిని మనం కస్టమైజ్ చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ ద టెక్స్ట్ అలైన్ టు బి లెఫ్ట్. సో ఇప్పుడు చూస్తే ఐటమ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ వచ్చు. సో రైట్ సైడ్ కూడా ప్యాడింగ్ ఇద్దాం, హారిజెంటల్ కూడా ప్యాడింగ్ ఇద్దాం 10 pixels. 10 pixels ఈజ్ ఆల్సో నాట్ ఎనఫ్ ఇట్ సీమ్స్. లెట్స్ కీప్ 20 pixels. ఓకే, కొంచెం అడ్జస్ట్ అయినట్టు అనిపిస్తుంది. బట్ యా, we will just make it to 0 and then దీనికైతే లెఫ్ట్ సైడ్ బాక్స్కి ఇచ్చేద్దాం డైరెక్ట్గా. ప్యాడింగ్ వర్టికల్ అవసరం లేదు, హారిజాంటల్ 10 pixels ఇస్తే సరిపోతుంది. సో నా ఇప్పుడైతే మనకు అన్నీ వచ్చాయి, బట్ వీటిని క్లిక్ చేయడం రావట్లేదు. సో ఐటమ్కి కర్సర్ వచ్చేసి కాంటర్ అని ఇద్దాం అండ్ హోవర్ చేసిన ప్రతిసారి ఏ ఐటమ్ మీద హోవర్ చేసినా కూడా we just want to give some background color. సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సారీ, హోవర్ చేసినప్పుడు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. లెట్స్ జస్ట్ కీప్ దట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు చూస్తే హోవర్ చేసిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గివ్ ద ప్యాడింగ్ టు దిస్. యా, దిస్ సీమ్స్ బెటర్, రైట్? సో 10 pixels ఆల్ 4 డైరెక్షన్స్ ఇస్తే సరిపోతుంది. నా వీటిని సెలెక్ట్ చేసినప్పుడు వాటికి వేరే కలర్ రావాల్సి ఉంటుంది, అది చేద్దాం. సో దీంట్లో ఇప్పుడు ప్రతి కాలమ్ని మనం సెలెక్ట్ చేసిన వెంటనే, అంటే దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనం యాడ్ చేయాలి, బేసిక్గా టాగల్ చేయాలి. సో దానికి మనం సెలెక్టెడ్ లిస్ట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో లెట్ us మెయింటైన్ సంథింగ్ కాల్డ్, లెట్ జస్ట్ హ్యావ్ సంథింగ్ లైక్ కాలమ్, సంథింగ్ లైక్ డైరెక్షన్స్. సో డైరెక్షన్స్ వచ్చేసి 2 డైరెక్షన్స్ మెయింటైన్ చేద్దాం. వన్ ఈజ్ ఫర్ లెఫ్ట్ అండ్ అనదర్ వన్ ఫర్ రైట్. సో ఈ డైరెక్షన్స్ లెఫ్ట్ రైట్ ఏంటంటే బేసిక్గా లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ బాక్స్లో అన్నట్టు, రైట్ అంటే రైట్ సైడ్ బాక్స్ అన్నట్టు. సో బేసిక్గా ఐఎమ్ జస్ట్ మెయింటైనింగ్ ఏ కాన్స్టెంట్స్. నా దీంట్లో మనకి సెలెక్షన్స్ అని ఒక స్టేట్. సో సెట్ సెలెక్షన్స్. సో ఈ సెలెక్షన్స్ ఏం మెయింటైన్ చేస్తాయంటే బేసిక్గా యూజ్ స్టేట్ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో either on the left side or on the right side, అది మెయింటైన్ చేస్తుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ 2 ప్రాపర్టీస్. వన్ ఈస్ ద డైరెక్షన్స్ డాట్ లెఫ్ట్ అండ్ ఇది ఒక సెట్ అనుకుందాం. సో ఇనీషియల్గా ఎందుకంటే మనము ఓన్లీ యూనిక్ కాలమ్స్ మాత్రమే దాంట్లో సెట్ చేస్తుంది, డూప్లికేట్ సెట్ చేయరాదు. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు ఫైండ్ ఇన్ సైడ్ ద సెట్. సో దట్స్ వై ఐమ్ యూజింగ్ సెట్ హియర్. అండ్ దెన్ సిమిలర్లీ రైట్ సైడ్ కూడా మెయింటైన్ చేద్దాం. సో డైరెక్షన్స్ డాట్ రైట్ అండ్ ఇది కూడా ఇంకొక సెట్.
సో ఓవరాల్ మనం సెలెక్షన్కి సంబంధించిన స్టేట్ని కూడా సెటప్ చేసాం. నా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, టాగుల్ లెఫ్ట్ సెలెక్షన్. టాగుల్ లెఫ్ట్ సెలెక్షన్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్లో మనము యాడ్ ఆర్ డిలీట్ చేయాలి. యాడ్ ఎప్పుడు చేయాలి, ఈ కాలమ్ ఐడి ఆల్రెడీ లేకపోతే యాడ్ చేయాలి, కాలమ్ ఐడి ఆల్రెడీ ఈ లెఫ్ట్ సైడ్ సెట్లో ఉంటే డిలీట్ చేయాలి. సో బేసిక్గా టాగుల్ చేయాలన్నట్టు. సో దానికోసం అయితే టాగుల్ సెలెక్షన్ అని ఒక సింపుల్ జనరిక్ ఫంక్షన్ చేస్తాను, టాగుల్ సెలెక్షన్, అండ్ దట్ వుడ్ టేక్ ద కాలమ్ ID and then it will also take the direction. సో డైరెక్షన్ అంటే లెఫ్ట్ సైడ్ బాక్స్లోనా రైట్ సైడ్ బాక్స్లోనా అని. సో ఇప్పుడు దీంట్లో ఏం చేయొచ్చు అంటే ఇఫ్ ఓకే, సో దీన్ని ఈ ఫంక్షన్ బిల్డ్ చేయడానికి ముందు దీన్ని ఎలా కాల్ చేస్తామంటే మనం ఎప్పుడైనా ఈ యొక్క ఐటమ్ని కాల్ చేసినప్పుడు క్లిక్ చేసినప్పుడు మనం ఈ టాగుల్ సెలెక్షన్ కాల్ చేయాలి. అండ్ కాల్ చేసినప్పుడు ఈ కాలం ఏ కాలం మీద అయితే క్లిక్ చేస్తామో ఆ కాలం ఐడి పాస్ చేయాలి. ఆల్సో ఆ కాలం దేంట్లో ఉంది, లెఫ్ట్ బాక్స్లో. సో ఇదంతా లెఫ్ట్ బాక్స్ కాబట్టి వీ షుడ్ పాస్ ద లెఫ్ట్ బాక్స్ హియర్. సో డైరెక్షన్స్ డాట్ లెఫ్ట్. సో నేను కాన్స్టెంట్స్ ఎందుకు మెయింటైన్ చేశానంటే లెఫ్ట్ రైట్ అని, సో దట్ వీ డోంట్ నీడ్ టు మేక్ ఎనీ టైపింగ్ మిస్టేక్స్. సో ఇప్పుడు ఆల్రెడీ కాన్స్టెంట్స్ చేశాను లెఫ్ట్ అండ్ రైట్కి. సో నౌ ఐఎమ్ జస్ట్ సింప్లీ యూజింగ్ డైరెక్షన్స్ డాట్ లెఫ్ట్. సో ఇప్పుడు ఇట్లా మనకి డైరెక్షన్స్ అనేవి ఇక్కడికి వస్తాయి టాగుల్ సెలెక్షన్కి. నౌ సిమిలర్లీ ద సేమ్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఓవర్ హియర్ యాజ్ వెల్. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు రైట్ సైడ్ బాక్స్లో ఉన్న ఒక కాలమ్ని సెలెక్ట్ చేసినప్పుడు I'm going to execute another function which will do the same toggle selection, and దీంట్లో వచ్చేసరికి కాలమ్ ఐడి అండ్ దెన్ డైరెక్షన్స్ డాట్ రైట్. సో ఇట్లా మనం జనరిక్ ఫంక్షన్ విచ్ కెన్ హ్యాండిల్ బోత్ ద స్టేట్స్ ఎట్ ఎ టైం. సో కాలమ్ ఐడి వచ్చింది. సో ఫస్ట్ అయితే మనం చెక్ చేయాలి ఈ పర్టికులర్ సెట్లో ఆల్రెడీ ఆ కాలమ్ ఉందా లేదా అని. సో ఎట్లా చెక్ చేస్తాం, సెలెక్షన్స్ ఆఫ్ డైరెక్షన్ డాట్ హ్యాస్ అంటే ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. హ్యాస్ దిస్ కాలమ్ ఐడి. ఇఫ్ ఇట్ హ్యాస్ దిస్ కాలమ్ ఐడి, ఒకవేళ ఉంటే టాగుల్ చేయాలి కాబట్టి డిలీట్ చేయాలి బేసిక్గా. సో సెలెక్షన్స్ ఆఫ్ డైరెక్షన్ డాట్ డిలీట్ ద కాలమ్ ఐడి. ఎల్స్ అంటే లేకపోతే సెలెక్షన్స్ ఆఫ్ డైరెక్షన్ డాట్ యాడ్ ద కాలమ్ ఐడి. ఓకే, సో ఇప్పుడు బేసిక్ ఏం చేస్తున్నాం అంటే మనం లెఫ్ట్ సెట్లో ఆర్ రైట్ సెట్లో యాడ్ ఆర్ డిలీట్ చేస్తున్నాం డిపెండింగ్ ఆన్ ఇట్స్ ప్రజెన్స్. బేసిక్గా టాగుల్ చేస్తున్నాం. సో ఈ డైరెక్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెంట్లో డైరెక్షన్ అనేది లెఫ్ట్ అని అనుకోండి, అండ్ దెన్ కాలమ్ ఐడి వచ్చేసరికి లెట్స్ సే సమ్ కాలమ్ ఐడి అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సెలెక్షన్స్ ఆఫ్ లెఫ్ట్ అన్నట్టు ఆ లెఫ్ట్ అనే సెట్లో ఈ సెట్లో ఈ కరెంట్ కాలమ్ ఐడి ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఉంటే దాన్ని డిలీట్ చేస్తున్నాం, ఒకవేళ లేకపోతే దాన్ని యాడ్ చేస్తున్నాం. సో ఇవి రెండు డైరెక్ట్ మ్యూటేషన్ చేస్తున్నాం. సో స్టేట్ మీద ఎప్పుడైతే డైరెక్ట్ మ్యూటేషన్ చేస్తామో కాంపోనెంట్ రీరెండర్ అవ్వదు. ఐ జస్ట్ వాంటెడ్ టు రీరెండర్ ద కాంపోనెంట్. సో సెట్ సెలెక్షన్స్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు స్ప్రెడ్ ద సెలెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్. ఐ విల్ రీక్రియేట్ సెలెక్షన్స్ అండ్ దెన్ స్ప్రెడ్ ఇట్. సో దీనివల్ల ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఇట్ ఎన్ష్యూర్స్ టు రీరెండర్ ద కాంపోనెంట్, ఎందుకంటే మనం అప్డేట్ చేసాం కాబట్టి. రైట్ నౌ ప్రతి కాలమ్ని మనం రెండర్ చేస్తున్నప్పుడు ఈదర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ బాక్స్ ఆర్ ఆన్ ద రైట్ సైడ్ బాక్స్, ఇది సెలెక్టెడ్ కాలమ్ అయ్యి ఉండొచ్చు ఆర్ అన్సెలెక్టెడ్ కాలమ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఈ బాక్స్లో ఇది లెఫ్ట్ బాక్స్. సో ఈ బాక్స్లో ఈ కరెంట్ కాలమ్ అంటే C.id అనేది సెలెక్ట్ అయిందా కాలేదా అని చెక్ చేయడం కోసం సింపుల్గా సెలెక్షన్స్ ఆఫ్ డైరెక్షన్స్ డాట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ డైరెక్షన్లో హ్యాస్ ద కరెంట్ కాలమ్ ఐడి అని చెక్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఈ హ్యాస్ ఫంక్షన్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న సెలెక్షన్స్లో కరెంట్ కాలమ్ ఉందా, ఆ రెండర్ అయ్యే కాలమ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే కాన్స్ట్ ఈజ్ సెలెక్టెడ్. సో ఈ సెలెక్టెడ్ అనే వేరియబుల్ వాల్యూ ఏమవుతుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అవుతుంది. ఒకవేళ సెలెక్టెడ్ కాలమ్స్ లిస్ట్లో ఉంది, సెట్లో ఉంది అని అంటే ఇది ట్రూ వాల్యూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ వాల్యూ అవుతుంది. సో అది ఉందా లేదా అనే దాని ప్రజెన్స్ బట్టి నేనైతే ఇక్కడ డైనమిక్ క్లాస్ నేమ్ ఇవ్వచ్చు. సో item అనే క్లాస్ నేమ్ యాజ్ ఇట్ ఈస్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ దెన్ ఐ కెన్ గివ్ సెలెక్టెడ్, else I can just give empty string. And same thing I am going to do on the right side box as well. And ikkada kuda is selected equal to selections of identi right side box kabatti directions dot right dot has the current column id. సో ఇట్లా సెలెక్ట్ చేసి మనం సెలెక్టెడ్ కాలమా లేదా అనే క్లాస్ నేమ్ని డైనమిక్గా యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఆ సెలెక్టెడ్ కాలమ్స్ని హైలైట్ చేయడానికి క్లియర్గా
ఈ ఐటమ్తో ప్యారలల్గా సెలెక్టెడ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ అని ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు చూస్తే నేను ఒకదాన్ని సెలెక్ట్ చేస్తే అది బ్లూ కలర్ అయిపోయింది, బట్ హోవర్ చేసినప్పుడు హోవరింగ్ కలర్ వస్తుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేస్తే అది కూడా బ్లూ అయింది, బట్ హోవరింగ్ కలరే మనకి పై చేయాలి ఎప్పుడైనా. సో దీన్ని హైలైట్ చేయడం కోసం ఐ జస్ట్ యాడ్ ద ఇంపార్టెంట్ ట్యాగ్. సో ఇప్పుడు హోవర్ చేసినా కూడా దీని బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే మనకి హైలైట్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు జెండర్ సెలెక్ట్ చేసా, అడ్రస్ సెలెక్ట్ చేసా, యూజర్ నేమ్ అన్నీ సెలెక్ట్ చేసా, రైట్. సో ఈ బ్లూ కలర్ కాకుండా ఇక్కడ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ ఇద్దాం. సో ఈ కలర్ టార్గెట్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ బ్లూ వీ కెన్ జస్ట్ గివ్ దిస్. సో నా ఇప్పుడు చూస్తే మనకి ఏవేవైతే కాలమ్స్ సెలెక్ట్ చేసామో అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. నా వీటిని మూవ్ చేసే టాస్క్ ఒకటి మనకి పెండింగ్లో ఉంది. సో మూవ్ చేయడానికి ఏంటి, బటన్స్ని వాడుకోవాలి. ఫస్ట్ ఆ బటన్స్ని ఎప్పుడు ఎనేబుల్ చేస్తాం, ఎప్పుడు డిసేబుల్ చేస్తాం అంటే ఈ చెవ్రాన్ రైట్ అనే బటన్ ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అంటే ఒకవేళ మనకి లెఫ్ట్ సైడ్ సెలెక్షన్స్ అనేది అట్లీస్ట్ 1 ఉంటే సెలెక్ట్ ఇది ఈ బటన్ ఎనేబుల్ కావాలి. సో డిసేబుల్డ్ ఈక్వల్ టు వెన్ ద సెలెక్షన్స్ ఆఫ్ డైరెక్షన్స్ డాట్ లెఫ్ట్ సైడ్ సెలెక్షన్ 0 ఉన్నప్పుడు ఇది డిసేబుల్ కావాలి. ఈ చెవ్రాన్ లెఫ్ట్ ఎప్పుడు డిసేబుల్ కావాలి, రైట్ సైడ్ సెలెక్షన్స్ అంటే చెవ్రాన్ లెఫ్ట్ అంటే ఈ బటన్ ఎప్పుడు డిసేబుల్ అవుతుంది అంటే రైట్ సైడ్ సెలెక్షన్స్ 0 ఉన్నప్పుడు ఈ బటన్ డిసేబుల్ కావాలి. సో దీనికి కూడా డిసేబుల్డ్ ఈక్వల్ టు సెలెక్షన్స్ ఆఫ్ డైరెక్షన్స్ ఆఫ్ రైట్ డాట్ సైడ్స్ ఈక్వల్ టు 0. సో రైట్ సైడ్ 0 ఉంటే ఈ బటన్ డిసేబుల్, లెఫ్ట్ సైడ్ బటన్, అండ్ లెఫ్ట్ సైడ్ 0 సెలెక్షన్ ఉంటే రైట్ సైడ్ చెవ్రాన్ రైట్ అనేది డిసేబుల్ అవుతుంది. సో ఈ బటన్స్ డిసేబుల్ అయినప్పుడు వీ నీడ్ టు గివ్ ఎ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ టు దెమ్. సో దానికోసం అయితే మనకు సపరేటర్లో ఇక్కడ ఉన్న బటన్, సో దీనికి సో అండ్ డిసేబుల్డ్ అనే సూడో క్లాస్ యాడ్ చేద్దాం. కలర్ వచ్చేసి రెడ్ అని ఇస్తాం ప్రస్తుతానికి. సో ఇప్పుడు మీరు చూస్తే క్లియర్గా ఈ బటన్ అయితే డిసేబుల్ అయింది. సో ఇప్పుడు ఇవన్నీ అన్సెలెక్ట్ చేస్తే రెండు డిసేబుల్ అయ్యాయి. బట్ డిసేబుల్ అయినప్పుడు వీ నీడ్ టు గివ్ ఎ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో లెట్స్ జస్ట్ గెట్ దట్, నాట్ బ్యాక్గ్రౌండ్ కలర్, సారీ కలర్. సో ఈ కలర్ అయితే ఇవ్వాలి మనం, జస్ట్ గివ్ దట్ కలర్. సో ఇప్పుడు చూస్తే రెండు డిసేబుల్ అయినాయి, మనం క్లిక్ చేయలేం వాటిని. సెలెక్ట్ చేయగానే ఇది ఎనేబుల్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ అన్సెలెక్ట్ చేశాక డిసేబుల్ అయిపోయింది. సో నా ఇవి డిసేబులింగ్ ఆర్ ఎనేబులింగ్ అనేది మనం హ్యాండిల్ చేసాం. సో జస్ట్ మనం క్లిక్ హ్యాండిలింగ్ కూడా చేయాలి. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మూవ్, ఇదేంటి రైట్ సైడ్ యారో కాబట్టి మూవ్ రైట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మూవ్ లెఫ్ట్ అనే ఫంక్షన్ అయితే కాల్ చేస్తాం, మూవ్ లెఫ్ట్, అంతే కదా. సో చెవ్రాన్ లెఫ్ట్ మీద క్లిక్ చేసినప్పుడు, లెఫ్ట్ యారో పైన క్లిక్ చేసినప్పుడు రైట్ సైడ్ సెలెక్షన్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్ బాక్స్లో పట్టుకెళ్ళాలి. రైట్ యారో మీద క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ సెలెక్షన్స్ అన్నిటిని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. లెట్ us just build these two functions, pretty easy. So move right, so and similarly move left. సో ఈ రైట్ సైడ్ మూవ్ చేయడానికి ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ సెలెక్షన్స్ ఏవేవి ఉంటాయో వాటన్నిటిని మూవ్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో మనము రైట్ సైడ్ని అప్డేట్ చేద్దాం ఇప్పుడు. సో సెట్ రైట్ కాలమ్స్, రైట్ సైడ్ ఉన్న కాలమ్స్ని అప్డేట్ చేయాలి. ఆర్ లెట్స్ జస్ట్ సెట్ ద లెఫ్ట్ కాలమ్స్. అజ్యూమ్ చేసుకోండి మనకి లెఫ్ట్ సైడ్ ఇనిషియల్గా ఎట్ దిస్ మూమెంట్ లెఫ్ట్ సైడ్లో 3 కాలమ్స్ ఉన్నాయి, వాటి ఐడీస్ వచ్చేసి 3, 4, 10, 23 అని అనుకోండి. సో ఇవి కరెంట్లీ లెఫ్ట్ సైడ్ ఉన్న కాలమ్స్. ఇప్పుడు లెఫ్ట్ సెలెక్షన్స్ కూడా ఉంటాయి కదా మనకి. సో లెఫ్ట్ సెలెక్షన్స్లో వచ్చేసి 2 అండ్ లెఫ్ట్ సెలెక్షన్స్లో వచ్చేసి 10 ఉందని అనుకుందాం. అంటే ఏంటి, లెఫ్ట్ కాలమ్స్లో ఆల్రెడీ 4 కాలమ్స్ ఉన్నాయి, దాంట్లో 10 అనే కాలమ్ని మనం సెలెక్ట్ చేసాం లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు లెఫ్ట్ కాలమ్స్లో మనం ఏం చేయాలి, బేసిక్గా దీన్ని ఫిల్టర్ అవుట్ చేసేయాలి. అంటే 3, 4, 23 మాత్రమే ఉండాలి అండ్ 10 వచ్చేసి రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. సో దీనికి నేనేం చేస్తానంటే ఐ విల్ జస్ట్ ఫిల్టర్ ద లెఫ్ట్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్టర్ ఫంక్షన్ రాసి ప్రతి కాలమ్కి ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు చెక్ రిటర్న్. సో దీంట్లో లేనిది అంటే లెఫ్ట్ సెలెక్షన్స్లో లేనిది. సో సెలెక్షన్స్ ఆఫ్ డైరెక్షన్స్ డాట్ లెఫ్ట్ డాట్ హ్యాస్, అంటే లెఫ్ట్ కాలంలో ఉంటే ఫిల్టర్ చేయాలి దాన్ని, అంటే మనకు లెఫ్ట్ కాలమ్స్లో సెట్ చేయకూడదు.
సో బేసిక్గా ఇప్పుడు లెఫ్ట్ సెలెక్షన్స్లో 10 అనేది ఉంది. సో ఈ హ్యాస్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది ఫర్ దట్ పర్టికులర్ కాలమ్ ఐడి, రైట్. c.id. సో ట్రూ రిటర్న్ చేసింది అంటే మీనింగ్ ఏంటి, ఇది ఫిల్టర్ అవుతుంది. సో మనకు ఫిల్టర్ అవుతుంది కాబట్టి నాట్ ఆఫ్ దిస్. సో ఇట్లా లెఫ్ట్ కాలమ్స్ అన్నీ అప్డేట్ అయిపోతాయి. ఆర్ ఎల్స్ వీ విల్ జస్ట్ డూ సంథింగ్ లైక్ దిస్. ఇఫ్ ఇట్ ఈస్ సెలెక్టెడ్, ఒకవేళ ఈ కాలమ్ సెలెక్ట్ అయిందంటే మనం ఏం రిటర్న్ చేయాలి, ఫాల్స్ రిటర్న్ చేయాలి, అంటే దీన్ని ఇంక్లూడ్ చేయొద్దు. ఎట్ ద సేమ్ టైం రైట్ కాలమ్స్లో దీన్ని పుష్ చేయాలి. సో రైట్ కాలమ్స్ డాట్ పుష్, ఈ కాలమ్ ఏదైతే సి కాలమ్ ఉందో దాన్ని పుష్ చేయాలి. ఎల్స్ వీ కెన్ జస్ట్ రిటర్న్ ట్రూ. అంటే ఈ 3కి 4కి, ఈ 3, 4 ఎలాగైతే మనకి లెఫ్ట్ కాలమ్స్లో లెఫ్ట్ సెలెక్షన్స్లో ఉండవు కాబట్టి 3, 4కి ఏమవుతుంది, ఈ రిటర్న్ ట్రూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దే విల్ స్టిల్ బీ ఇన్ ద లెఫ్ట్ సైడ్ కాలమ్స్. బట్ 10కి వచ్చేసరికి ఇది ఆల్రెడీ సెట్లో ఉంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. సో వీ విల్ ఎంటర్ ఇన్ టు ఇట్, అంటే దీన్ని రైట్ సైడ్ కాలమ్కి పుష్ చేస్తున్నాము అండ్ దెన్ రిటర్న్ ఫాల్స్ చేస్తున్నాము, అంటే ఇది ఫిల్టర్ అవుట్ అయిపోతుంది. సో అప్డేటెడ్ లెఫ్ట్ కాలమ్స్ ఏమవుతుంది, 3, 4 అండ్ 10 ఫిల్టర్ అవుట్ అయిపోయి 23 మాత్రం వస్తాయి. సో ఇదంతా అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి, మనము లెఫ్ట్ సైడ్ సెలెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేయాలి. సో లెఫ్ట్ సెలెక్షన్స్ డాట్ ఆఫ్ డైరెక్షన్స్ డాట్ లెఫ్ట్ సైడే కదా, సో లెఫ్ట్ సైడ్ క్లియర్ చేయాలి. సో జస్ట్ కాల్ ఇట్ as clear. సో ఇది మూవ్ రైట్ ఫంక్షన్. సిమిలర్లీ లెట్స్ రైట్ ద మూవ్ లెఫ్ట్ ఆల్సో. సో మూవ్ రైట్లో ఏం చేసాం, మనం లెఫ్ట్ సైడ్ కాలమ్స్ని అప్డేట్ చేసాం. మూవ్ లెఫ్ట్లో రైట్ సైడ్ కాలమ్స్ని అప్డేట్ చేద్దాం. సో సెట్ రైట్ కాలమ్స్, అండ్ ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రైట్ కాలమ్స్ మీద ఇటరేట్ చేస్తూ ఫిల్టర్. సో రైట్ సైడ్ ఇప్పుడు కాలమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి అనుకున్నాం, రైట్ కాలమ్స్ కరెంట్లీ లెట్స్ సే 3, 2, 19 అండ్ దెన్ 34. సో ఇవి కాలమ్ ఐడీస్. అండ్ రైట్ సెలెక్షన్స్ వచ్చేసరికి లెట్స్ సే 19 అండ్ దెన్ 34 ఉన్నాయి అనుకున్నాం. సో ఇప్పుడు 19, 34 ఈ రెండు రైట్ కాలమ్స్లో ఉన్నాయి. సో ఈ రెండింటిని ఫిల్టర్ ఆఫ్ చేయాలి. సో రిమైనింగ్ 2 థింగ్స్ మాత్రమే మనకు అప్డేటెడ్ రైట్ కాలమ్స్. సో దానికోసం ఏం చేయాలి, సో సెలెక్షన్స్ ఆఫ్ డైరెక్షన్స్ డాట్ రైట్, ఈ రైట్ సైడ్ కాలమ్స్లో ఉన్నాయి అని అంటే ఈ కరెంట్ కాలమ్ ఏదైతే ఉందో, సో c.id ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు 19 ఉందంటే ఇట్ విల్ నో మోర్ బి ఏ రైట్ సైడ్ కాలమ్, ఎందుకంటే మనం మూవ్ చేస్తున్నాం లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ కాలమ్స్ డాట్ పుష్ ఈ కరెంట్ కాలమ్ అండ్ దెన్ వీ నీడ్ టు రిటర్న్ ఫాల్స్, అంటే ఇది ఫిల్టర్ అవ్వకూడదు. ఎల్స్ వీ కెన్ జస్ట్ రిటర్న్ ట్రూ. సో మూవ్ రైట్ అండ్ దెన్ మూవ్ లెఫ్ట్, ఈ రెండు లాజిక్స్ అయితే ప్రెటీ క్లోజ్. ఏంటంటే జస్ట్ రివర్స్ చేసాను అంతే. సేవ్ చేస్తాను. సో ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ ఈమెయిల్ సెలెక్ట్ చేసా అండ్ దెన్ ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసా అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ 3 సెలెక్ట్ చేసా అండ్ దెన్ ఐ జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. చూస్తే 3 రైట్ సైడ్ వెళ్ళిపోయాయి. అండ్ జిప్ కోడ్ సెలెక్ట్ చేసా, సిటీ సెలెక్ట్ చేసా, మూవ్ చేసా, సిటీ జిప్ కోడ్ ఇటు వెళ్ళాయి. సో డేట్ ఆఫ్ బర్త్, సిటీ రెండు సెలెక్ట్ చేసా అండ్ హాబీస్, ఎడ్యుకేషన్ ఇటు సైడ్ సెలెక్ట్ చేసా. సో బేసిక్గా రైట్ సైడ్ 2 సెలెక్ట్ అయ్యాయి, లెఫ్ట్ సైడ్ 2 సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రైట్ ఐరన్ నొక్కితే ఎడ్యుకేషన్ అండ్ దెన్ హాబీస్ అనేవి లెఫ్ట్ సైడ్ వస్తాయి. చూడండి, ఎడ్యుకేషన్ అండ్ హాబీస్, బట్ స్టిల్ ద లెఫ్ట్ ఐరో ఇస్ స్టిల్ యాక్టివ్, ఎందుకంటే ఆల్రెడీ రైట్ సైడ్ 2 సెలెక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మనకి అవి 2 లెఫ్ట్ సైడ్ వస్తాయి. చూస్తే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అండ్ దెన్ సిటీ అయితే ఇక్కడ వచ్చింది. సో దట్స్ pretty much we are done with it. Just we need to adjust the scroll bars. సో ఇప్పుడు మనమైతే ఈ స్క్రోల్ బార్స్ని కూడా అడ్జస్ట్ చేద్దాం. సో అడ్జస్ట్ చేయడానికి ఫస్ట్ మనం వెబ్కిట్ ప్రాపర్టీస్ వాడాల్సి ఉంటుంది. సో లెట్ మీ జస్ట్ యూస్ వెబ్కిట్ స్క్రోల్ బార్. సో దీనికి కొంచెం విడ్త్ సెట్ చేయాలి. సో బేసిక్గా విడ్త్ అంటే దీని విడ్త్, స్క్రోల్ బార్ విడ్త్. జస్ట్ మీ గివ్ ఇట్ టు 5 pixels. సో ఇప్పుడు స్క్రోల్ బార్ విడ్త్ వచ్చేసి 5 pixels అయింది. అండ్ దెన్ సిమిలర్లీ ఆ థమ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు మనం. సో వెబ్కిట్ స్క్రోల్ బార్ థమ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. సో ఐ విల్ జస్ట్ యూస్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇప్పుడు చూస్తే మనకి అదే స్క్రోల్ బార్ వచ్చింది. సో సేమ్ థింగ్ దీనికి కూడా అప్లై అవుతుంది. లెట్ మీ జస్ట్ మూవ్ దిస్ టువర్డ్స్ రైట్. ఇంకా కొన్ని మూవ్ చేస్తే మనం స్క్రోల్ చేయొచ్చు. సో ఇప్పుడు చూస్తే రైట్ సైడ్ కూడా మనకి స్క్రోల్ బార్ వచ్చింది క్లియర్గా. సో వీ కెన్ స్టిల్ గివ్ లిటిల్ మోర్ లైక్ ప్యాడింగ్ ఇస్తే దీనికి సెట్ అవుతుంది. సో బాక్స్కి అయితే కొంచెం ప్యాడింగ్ కూడా ఇద్దాం. జస్ట్ గివ్ సమ్ ప్యాడింగ్ 10 pixels ఇన్ ఆల్ ద 4 directions. సో ప్యాడింగ్ ఇచ్చిన సెట్ కావట్లేదు. సో బేసిక్ ఏంటంటే స్క్రోల్ బార్ అనేది స్టిక్ అయిపోయింది. స్క్రోల్ బార్ ప్యాడింగ్ అవతల వచ్చింది.
సో మనం ఈ 3 ఐటమ్స్కి అంటే బాక్స్కి, సెపరేటర్కి అండ్ దెన్ అనదర్ బాక్స్, ఈ మూడింటికి కలిపి కొంచెం గ్యాప్ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. సో వీటి కంటైనర్ వచ్చేసి కాలమ్ సెలెక్టర్, దీంట్లో గ్యాప్ వచ్చేసి ఒక 10 పిక్సెల్స్ అని ఇస్తా. అప్పుడు ఈ ప్యాడింగ్ తీసేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు చూస్తే మనకి ఈ సెపరేటర్కి అండ్ ఈ లెఫ్ట్ బాక్స్కి అండ్ దెన్ రైట్ బాక్స్కి మధ్యలో గ్యాప్స్ అయితే ఇచ్చా 10 పిక్సెల్స్. సో అందుకే మనకి స్క్రోల్ బార్ అనేది ఇటు సైడ్ కొంచెం ఇటు సైడ్ అని కనిపిస్తుంది. సో దట్స్ ఆల్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇట్లాంటి మంచి మంచి కోడింగ్ ప్రాబ్లమ్స్ని తీసుకురావడం కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. కాంటెంట్ నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.